This meeting is being సో recorded. ఈ లింక్ అందరు తీసుకోండి. ఈ లింక్లోకి వచ్చేసి ఈ లింక్లో డోంట్ హ్యావ్ అకౌంట్ అని చెప్పండి. ఓకేనా, ఇక్కడ 30 days ట్రయల్ వస్తుంది. సో నాకు ఎవరితో ఒక ఈమెయిల్ ఐడి కావాలని. సో ఈమెయిల్ ఎవరు, నేను ఆల్రెడీ వాడేస్తున్నాను. ఎవరి వాడట్లేదు చెప్పండి. వాళ్ళు రెండు నేను వాడతాను, వాళ్ళు వాడుకోవచ్చు. ఎందుకంటే మనకు 30 days ట్రయల్ వస్తుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, నేను క్లాస్ చెప్పవచ్చు. ఒక ఈమెయిల్ ఇస్తాడు నాకు. ఒకటి ఈమెయిల్ ఎవరితో ఒకటి ఇవ్వండి. ఓకే అన్న. ఈమెయిల్ మీరు ఎవరు క్రియేట్ చేయలేదా? నా అకౌంట్ తీసుకున్నా. చెప్పు. విష్ణువర్ధన్ 8809. ఇది చెప్పు. విష్ణువర్ధన్ 8809 @gmail. ఫోన్ నెంబర్ చెప్పు. 970 35 11 503. ఆర్గనైజేషన్ ఏదో ఒకటి. చెప్పా విష్ణువర్ధన్ 8809. పాస్వర్డ్ విష్ణు క్యాపిటల్ వీనా @321. పాస్వర్డ్ చేంజ్ చేయమని. సార్. యాక్షన్ ఏం కావాలి, ప్రతిసారి ఇట్లా అడుగుతుంది. అది ఫోన్లో యాక్సెప్ట్ చేంజ్ ఏం చేయదు. అంటే రికార్డింగ్ ఇస్తున్నాం కదా. అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్. ఓకే, సో మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత, నేను ఇచ్చిన లింక్లో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత, సో వీళ్ళు గెట్ ఇన్ ఈమెయిల్. ఓకేనా, మీకు ఈమెయిల్ వస్తుంది. సో వెరిఫై మీ, ఇది యూజర్ నేమ్, ఇది URL. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకోవాలి. సో పాస్వర్డ్ ఏం పెడదాం? నేను ఏం పెడుతున్నా అంటే APL క్యాపిటల్ APRI.
ఓకేనా, ఈ డీటెయిల్స్ అని ఇచ్చి లాగిన్ అవ్వాలి. సో మీకు లాగిన్ అయిపోయినట్టు. ఓకేనా, లాగిన్ అయితే ఇలా వస్తుంది ఫస్ట్. తర్వాత మనం డేటా ఇంటిగ్రేషన్లోకి వెళ్ళాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో మీరు వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ లాగిన్ అవ్వాలంటే ఇది లింకు, ఇది యూజర్ నేమ్, ఇందాక మనం క్రియేట్ చేసినాం కదా అది పాస్వర్డ్. ఓకే, సో ఇది క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో మనం దీనికి ఏం చేసుకోవాలంటే, సో ఫస్ట్ మన దాంట్లో రన్ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ రన్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి డౌన్లోడ్ సెక్యూర్ ఏజెంట్. ఓకే, డౌన్లోడ్ చేస్తున్నాను నేను. సో ఇది కాపీ చేసుకోండి. సో నోట్ ప్యాడ్లో పెట్టుకోండి, కాపీ చేసుకొని. ఓకే, డౌన్లోడ్. సో ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి మీరు. ఒకవేళ ఐఏసీ ఇన్స్టాల్ చేసి రన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. ట్రయల్ వర్షన్ 30 డేస్ ఉంటుంది. 30 డేస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇన్స్టాలేషన్? ఫస్ట్ నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేసినాక డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తే ట్రయల్ వర్షన్ ఉంటుంది. దాంట్లో డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇస్తే సో యూ విల్ గెట్ అన్ ఈమెయిల్. సో అక్కడ దాంట్లో వెరిఫై ఈమెయిల్ అని కొట్టేసి న్యూ పాస్వర్డ్ సెటప్ చేసుకోవాలా. సెటప్ చేసుకుంటేనే లాగిన్ అవుతుంది. సో నెక్స్ట్ నుంచి లాగిన్ అవ్వాలంటే యూ నీడ్ టు యూజ్ దిస్ లింక్ అండ్ దిస్ ఇస్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈస్ వాట్ యూ హ్యావ్ సెట్ ప్రీవియస్లీ. అది. సో ఆన్ ప్రిమిసెస్ వల్ల ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి అన్నమాట. పవర్ సెంటర్లో ఏంటి కాన్ఫిగరేషన్ ఇష్యూస్, కనెక్షన్ ఇష్యూస్ అవన్నీ వస్తుంటాయి. అదే క్లౌడ్లో అయితే మోస్ట్లీ అలాంటి మన కాన్ఫిగరేషన్ ఇష్యూస్ అవి ఏమి ఉండవు. మోస్ట్లీ ఏదైనా కనెక్షన్ ఇష్యూ ఉంటుందేమో కానీ ఇంకా రిమైనింగ్ అంటే మనకు కావాలంటే ఫైల్ పెట్టుకొని లోడ్ చేసుకోవచ్చు. అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అన్నమాట. ఎంతైనా మనం శాంపిల్ డేటాని ట్రై లోడ్ చేయొచ్చు, అవన్నీ ఉంటాయి. సో నేను దీంట్లో లుకప్ మనం ఏం మిస్ చేసినాం అవన్నీ దీంట్లో చెప్పేస్తాం. లుకప్ మిస్ చేసాము అక్కడ, తర్వాత ర్యాంక్ మిస్ చేసినాము, తర్వాత ఇంకేం మిస్ చేసాం, సినారియోస్ కూడా ఇక్కడే చెప్తాను నేను. ఓకేనా, ఏమేమి సినారియోస్ ఎట్లా అంటే అన్నీ ఇక్కడే చెప్తాను. మీరు పవర్ సెంటర్ కూడా ప్రాక్టీస్ చేయాలి. పవర్ సెంటర్ ఎందుకంటే దాంట్లోనే అలవాటు అవ్వాలి. మీరు అలవాటు అయితేనే మీకు గోయింగ్ ఫార్వర్డ్ రెండు ఉంటాయి. ఒకటనే కాదు, రెండు ఉండొచ్చు. సో రెండు మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే. ఓకేనా, సో ఇక్కడ ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సెక్యూరిటీ ఏజెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ప్రోగ్రామ్ ఫైల్స్ ఇన్ఫర్మేటిక్లో కూడా చేస్తున్నాం. నెక్స్ట్. ఓకే, ఇన్స్టాల్. ఇది ఇందాక మనం టోకెన్ కాపీ చేసుకున్నాం కదా. సో ఈ టోకెన్ టోకెన్ తర్వాత యూజర్ నేమ్ మనకి ఏదైతే ఈమెయిల్లో వచ్చిందో అది యూజర్ నేమ్. ఇది యూజర్ నేమ్. ఓకే, రిజిస్టర్. ఓకేనా, సర్వీస్ ఏజెంట్ సెక్యూర్ ఏజెంట్ ఈస్ రన్నింగ్, నాట్ ఆల్ సర్వీసెస్ ఆర్ రెడీ. ఓకేనా, సో మనం ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు.
రీఫ్రెష్ చేస్తే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది మన డెస్క్టాప్. డెస్క్టాప్ ఇది డెస్క్టాప్. దీంట్లో సర్వీసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే సో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అన్ని స్టార్ట్ అయ్యి ఉన్నాక మనం స్టార్ట్ చేయొచ్చు. స్లోగా ఉంది. ఓకే, ఇవన్నీ అప్ అవ్వాలి. ఓకేనా. సో ఇవన్నీ అప్ అయినాక మనం మనం మ్యాపింగ్ కనెక్షన్ క్రియేట్ చేసుకొని ఓకే మ్యాపింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇది కొంచెం టైం పడుతుంది. మీరు మీరు parallel గా ట్రై చేస్తా ఉన్నప్పుడు మీరు parallel గా కనెక్షన్ అది ఇన్స్టాల్ చేయండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే చూద్దాం. Parallel గా మీరు కూడా ట్రై చేయండి. ఐసీస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి చూద్దాం. ఓకేనా. చేస్తున్నారా మీరు కూడా? ఉన్నారా లేదా? ఆన్సర్ చేయట్లేదు ఏంది? చేస్తున్నారా మీరు కూడా? అడిగితే ఆన్సర్ చేస్తున్నారా లేదా చేయట్లేదా? ఏమైనా డౌట్ ఉందా? నేను చేస్తాను. ఇందులో నువ్వు చేస్తాను. సో ఇది కాంపోనెంట్స్ ఇంటిగ్రేట్ కావాలి సర్వీస్. సో ఇవి కూడా 3 అప్ అవ్వాలి. యూజర్ రోల్ సెలెక్ట్ యూజర్ ఆ? సెలెక్ట్ యూజర్ రోల్ అన్న ఆప్షన్ ఉంది. డెవలపర్ అనుకుంటా. ఆర్గనైజేషన్ ఏదో ఒకటి పెట్టేసి టీసీఎస్ అనో లేదంటే థర్మోఫిషర్ అనో లేకపోతే కాకినెంట్ అనో ఏదో ఒకటి పెట్టుకో. సో ఓకేనా. ఇక్కడ చూడండి అన్ని అప్ అయినాయి, సర్వీస్ అన్ని అప్ అయినాయి. సో వీ కెన్ స్టార్ట్ మ్యాపింగ్. వీ కెన్ క్రియేట్ ఎ మ్యాప్. ఫస్ట్ బిఫోర్ దట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ కనెక్షన్. ఓకేనా. సో కనెక్షన్లోకి వెళ్ళాలి. సో క్రియేట్ ఎ న్యూ కనెక్షన్. ఓకే, కనెక్షన్ నేమ్ వచ్చేసి డేటాబేస్లో ఏమున్నాయి, డేటాబేస్లో కనెక్షన్స్ ఉన్నాయో లేవో చూద్దాం. మీరు రీస్టార్ట్ చేసినా కదా. మార్చ్ అనేది లేదు. సో లెట్స్ క్రియేట్ ఏ కనెక్షన్.
ఓకే. సో ఇప్పుడు నాకు మార్చ్ 24లో టేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నాకు ఏం కావాలి? కొత్త యూజర్ ఒకటి క్రియేట్ చేద్దాం. టార్గెట్ అని. ఓకే. మార్చ్ 24 TGT. Okay. So source create any, target create any. So let's create a tables in the target also without data. Yes. Where 1 is equal to, so you repeat it. So you have tables without data. Okay, tables and create any. Let's create source now. Source March 2024. Okay. So description what is now type వచ్చేసి Oracle. ఓకేనా. సో టైప్ Oracle select run time మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్ ప్రెమిసెస్ డేటాబేస్ అథెంటికేషన్ యూజర్ నేమ్ వచ్చేసి మార్చ్ 2024. పాస్వర్డ్ కూడా అదే. పోస్ట్ లోకల్ పోస్ట్ సర్వీస్ నేమ్ ఎక్సి. కోడ్ పేజ్ వచ్చేసి UTF సెలెక్ట్ చేసుకోండి. టెస్ట్. ఓకే. టెస్ట్ కనెక్షన్ సక్సెస్. ఓకేనా. అడ్వాన్స్ సెట్టింగ్లో కావాలంటే మీరు ఎన్ని ఎన్క్రిప్షన్ అని పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనకు అవసరం లేదు. సో టెస్ట్ సక్సెస్ఫుల్ సేవ్. సో ఇంకోటి మనకు టార్గెట్ కనెక్షన్ కూడా కావాలి. ఓకేనా. కనెక్షన్ డీటెయిల్స్. సో మనకి సోర్స్ కనెక్షన్ క్రియేట్ అయింది. సో లెట్స్ క్రియేట్ ఏ టార్గెట్ కనెక్షన్. Oracle environment local host connection systems. Okay, two target connections and source and target connection create చేశారు. సో దీంతో అడ్మిన్ లోంచి యూ కెన్ ఎగ్జిట్. ఓకేనా. ఇవన్నీ యూజర్ గ్రూప్స్ ఇవన్నీ యాక్సెస్ ఉంటాయి అనమాట. యూజర్స్ మీరు ఏదైనా అంటే దీంట్లో ఇంకొక యూజర్ తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. ఓకేనా. నా సిస్టమ్ ఆన్లో ఉన్నప్పుడు మీరు కావాలంటే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే యాడ్ ఏ యూజర్ కొడితే లాగిన్ అవ్వచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కావాలి, ఈమెయిల్స్ అన్నీ కావాలి, లేదా రోల్స్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ లాస్ట్లో చెప్తాను. సెట్టింగ్స్. సో అప్డేట్ ఏదైనా చేసుకోవాలంటే యూజర్ రోల్స్. ఓకేనా. రన్ టైమ్ ఇవ్వండి మనకు ఇంపార్టెంట్. ఈ రెండు అప్లో ఉండాలి. కనెక్షన్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే సో ఆల్ సర్వీస్ గురించి చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు అవసరం లేదు. సో ఇవన్నీ కూడా మనకు రావన్నమాట. ఎన్ని ఓన్లీ మాత్రమే వస్తాయి. ఓకేనా. మనం డేటా ఇంటిగ్రేషన్లోకి వెళ్ళాలి. ఓకే. జస్ట్ డేటా ఇంటిగ్రేషన్లో క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి 2 కనెక్టర్స్ ఉన్నాయి, 2 ఫోల్డర్స్ ఉన్నాయి, 6 అసెట్స్ ఉన్నాయి. సో మనం ఒక మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకి మార్చ్లో స్టార్ట్ అయింది కదా. మార్చ్
పెడుతున్న ఫోల్డర్. ఓకే, సో ఈ ఫోల్డర్ వచ్చింది. ఫోల్డర్లోకి వెళ్ళేసి న్యూ. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ నుంచి న్యూ. ఓకే, మ్యాపింగ్లోకి వెళ్ళాలి. మ్యాపింగ్. సో మ్యాపింగ్లో మీకు డిఫరెంట్ ఉంటాయి. ఈ రాలేదు, ఇంకా వెయిట్ చేయండి. స్లోగా ఉంది అందులో. ఫాస్ట్గా ఉండాలి. సో ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఫస్ట్ మీరు ఏదైనా సరే కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో దాంట్లో మనకు డిజైనర్ ఉంటుంది సపరేట్గా. ఓకేనా, వర్క్ ఫ్లో మేనేజర్ ఉంటుంది, మానిటర్ ఉంటుంది, తర్వాత రిపాజిటరీ మేనేజర్ ఉంటుంది. దీంట్లో అన్ని ఇవే ఉంటాయి అనమాట. ఇట్లా క్లిక్ చేసుకోవడం మీకు. సో అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవడానికి కానీ యూజర్ కానీ అన్నీ ఉంటాయి. మానిటరు. ఓకేనా, ఇది డేటా ఇంటిగ్రేషన్ వచ్చేసి మనం మొత్తం మ్యాపింగ్, వర్క్ ఫ్లో డిజైన్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇంతకుముందు ఏమైంది, వర్క్ ఫ్లో డిజైన్ వేరే ఉంటుండే, మ్యాపింగ్ డిజైన్ వేరే ఉంటుండే. సో ఇప్పుడు అంతా డేటా ఇంటిగ్రేషన్లో ఉంటాయి అనమాట. ఓకేనా, మానిటర్లు జస్ట్ మానిటర్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే దాంట్లో చూద్దాం. ఓకే, సో మార్చ్ 24 న్యూ. ఓకే, ఇక్కడ చూడండి మ్యాపింగ్ టాస్క్, సింగనైజ్ టాస్క్, మ్యాపింగ్ టాస్క్, మాస్క్. ఓకే, సో మ్యాపింగ్లోకి వెళ్తే మ్యాపింగ్. సో మనం ఫస్ట్ మ్యాపింగ్లోకి వెళ్ళాలి. సో ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అన్ని డిఫాల్ట్ స్ట్రక్చర్స్ మనం ఏదైతే కావాలనుకున్నాం ఇవన్నీ. క్లీన్సింగ్ ఏమన్నా కావాలంటే క్లీన్సింగ్ లాజిక్స్ కూడా వస్తాయి. ఫస్ట్ అయితే మనం మామూలు మ్యాపింగ్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకేనా, నార్మల్ మ్యాపింగ్ క్రియేట్. ఓకే, ఇక్కడ మనకు సోర్స్, టార్గెట్ వస్తాయి. ఓకేనా, మీరు డిఫాల్ట్గా క్రియేట్ చేయగానే సో మ్యాపింగ్ నేమ్ అక్కడే ఇవ్వాలి, మనం నేమ్ లేదు. సో ఇక్కడ ఇద్దాం చూడండి. మ్యాపింగ్ నేమ్ వచ్చేసి ఫస్ట్ m_emp_121 ఇస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ 1 to 1 చేద్దాం. ఓకే, లొకేషన్ 1 to 4. ఓకేనా, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. సేవ్ చేస్తున్నాను. మ్యాపింగ్ 1 to 1 అయింది. సోర్స్ ఇక్కడ చూడండి, సోర్స్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ జనరల్లో సోర్స్లోకి రావాలి మీరు. ఇక్కడ కనెక్షన్ టైప్ మీరు ఏదైతే కనెక్షన్ తీసుకున్నారో సోర్స్ కనెక్షన్ తీసుకున్నాను. సో మీకు సింగిల్ ఆబ్జెక్ట్ కావాలా, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కావాలా? ఓకేనా, మనం ఫస్ట్ సింగిల్ ఆబ్జెక్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, క్వరీ పారామీటర్. ఫస్ట్ సింగిల్ ఆబ్జెక్ట్ చూద్దాం. ఓకే, సింగిల్ ఆబ్జెక్ట్ మనకి ఏంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్. సో ఏముంది మనకు ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఓకే, ఎంప్లాయీ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో మీరు కొరీ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ అన్ని కొరీ ఫిల్టర్ పెట్టాలన్నా షార్ట్ పెట్టాలి. మనకు ఆల్రెడీ సోర్స్ క్వాలిఫైర్ ఆప్షన్స్ ఉంటాయి కదా అవన్నీ. సో దీంట్లో వచ్చేసి సోర్స్ క్వాలిఫైర్ ఉండదు, అప్డేట్ స్ట్రాటజీ ఉండదు. ఓకేనా, అప్డేట్ స్ట్రాటజీ మీకు చెప్పినట్లేదు. అప్డేట్ స్ట్రాటజీ సో రేపు బుక్ చేయండి, అప్డేట్ స్ట్రాటజీ చెప్తాను రేపు. ఓకేనా, ఓకే ఇక్కడ చూడండి ఫిల్టరు ఇవన్నీ కొరీ ఆప్షన్స్. మనకు ప్రస్తుతానికి ఏం అవసరం లేదు, 1 to 1 కాబట్టి ఇవన్నీ జస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ చూడండి అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో ప్రీ-సీక్వెల్, పోస్ట్-సీక్వెల్ అన్ని అక్కడ ఉన్నాయి. మనకు సెషన్ లెవెల్లో ఉన్నాయి. స్కీమా నేమ్ మనం పెట్టుకోవాలంటే స్కీమా నేమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ సెషన్ లెవెల్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇప్పుడు నాకు సోర్స్లో మనకు కావాల్సి ఇచ్చేసాను. టార్గెట్లోకి వెళ్తున్నాను. సో టార్గెట్లో ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ ఇన్కమింగ్ ఫీల్డ్స్. ఓకేనా, సో మీరు ఏదైనా తీసేయాలంటే తీసేయచ్చు, మ్యాప్ చేయాలంటే మ్యాప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇంక్లూడ్ ఆల్ ఫీల్డ్స్. ఎక్స్క్లూడ్ చేసేయాలంటే ఎక్స్క్లూడ్ చేసేయచ్చు. ఇక్కడ తీసేసి ఓకే ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ చేయాలంటే ఏ ఫీల్డ్ ఎక్స్క్లూడ్ చేయాలి. అట్లా మీరు ఏదైనా అన్మ్యాప్ చేసుకోవాలంటే ఆ విధంగా మ్యాప్ చేసుకోవచ్చు. సో టార్గెట్ కనెక్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సింగిల్ ఆబ్జెక్ట్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ కూడా సో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సో టార్గెట్ కనెక్షన్లోకి వెళ్ళేసి మనకి ఏ కాలం టేబుల్స్ ఉన్నాయో సో ఇవన్నీ చూడండి టార్గెట్లో ఉన్నాయి టేబుల్స్. ఓకే, మీకు ట్రంకెట్ ఆప్షన్ కావాలంటే ఇక్కడ ట్రంకెట్ టార్గెట్, ఎనేబుల్ టార్గెట్ బల్క్ కూడా ఆప్షన్ ఉంది కదా. మనం బల్క్ లోడ్ కావాలంటే పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ బల్క్ లోడ్ నార్మల్ లోడ్ వస్తుంది. ఓకేనా, ఎక్కడైతే కీస్ ఉంటాయి అవన్నీ నార్మల్ లోడ్ వస్తాయి. ఓకే, పోస్ట్-సీక్వెల్, ప్రీ-సీక్వెల్, స్కీమా నేమ్, టార్గెట్ ఇవన్నీ సెషన్ లెవెల్ ప్రాపర్టీస్. టార్గెట్ ఫీల్డ్స్ కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయని.
ఓకే, సేవ్. సో ఇక్కడ వ్యాలిడా కాదని చూపిస్తుంది చూడండి. సో మ్యాపింగ్ ఇన్వాలిడ్ లో ఉంది. ఎందుకు? ఫీల్డ్ మ్యాపింగ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ వన్. ఓకే, మ్యాపింగ్ జరగలేదు. ఓకే, ఇక్కడ చూద్దాం. టార్గెట్ ఫీల్డ్స్ సో ఇక్కడ చూడండి, ఇది పెద్ద చేసుకోవచ్చు మీరు ఆప్షన్స్ లో. ఆప్షన్స్ ఫీల్డ్ మ్యాపింగ్, ఇక్కడ చూడండి ఫీల్డ్ మ్యాపింగ్ ఉంది. సో ఇక్కడ మనం వచ్చేసి ఎగ్జాక్ట్ ఫీల్డ్ నేమ్తో మ్యాప్ చేశాను. సోర్స్ నేమ్, మ్యాపింగ్ నేమ్ ఆల్రెడీ సేవ్ చేశాను. సేవ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేస్తే మొత్తం మ్యాపింగ్ మాత్రం కనిపిస్తుంది. ఓకేనా? దీన్ని క్లిక్ చేస్తే ఆఫ్ మ్యాపింగ్ ఫీల్డ్స్ ఆఫ్. ఇది ఇచ్చేస్తే మొత్తం లాజిక్ అంతా కనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టార్గెట్ సెలెక్ట్ చేసుకోవాలా, టార్గెట్ ఫీల్డ్ చెక్ చేసుకోవాలా, తర్వాత ఫీల్డ్ మ్యాపింగ్ మనం మ్యాపింగ్ చేస్తాం కదా అలాగా. సో మీకు ఇది ఇట్లా వద్దనుకున్నారు, తీసివేసినారు అనుకోండి, సో ఇట్లా అన్మ్యాప్ చేశారనుకోండి, సో ఇట్లా మ్యాపింగ్ చేసుకోవాలి. మనం మామూలుగా అలా డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేస్తాం సేమ్ అంతే. ఇక్కడ కూడా మ్యాప్ చేసుకోవచ్చు, లేకుంటే ఆటో మ్యాప్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ నా? అర్థమైంది అందరికి? సో ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్ రన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మ్యాపింగ్ రన్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి డైరెక్ట్ రన్ ఉంటుంది. సో రన్ చేస్తే సో మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్ఫర్మేటివ్గా క్లౌడ్ హోస్టెడ్ ఏజెంట్ అంటే మనం చూసుకునేది. ఓకే, జస్ట్ రన్. సో ఇక్కడ మై జాబ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ జాబ్స్ ఏ ఉన్నాయో అవన్నీ రన్ స్టేటస్ చూపిస్తాయి అన్నమాట. జాబ్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఇంకా స్టార్టింగ్ స్టేట్లోనే ఉంది, జస్ట్ వెయిట్. ఓకే, ఫెయిల్ అయిందంటే ఎందుకు? సో కనెక్షన్ రిఫ్యూజ్డ్, హోస్ట్ నేమ్ అనేబుల్ టు కనెక్ట్ టు ద. ఇందాక ఒక సక్సెస్ అయింది కదా. ఓకే, ఇక్కడ సెషన్ లాగ్ డౌన్లోడ్ చేస్తాను, చూద్దాం. సెషన్ లాగ్ ఓపెన్ చేసి, ఓకేనా? సో ఇది రీడింగ్లో ఫెయిల్ అయిందా, రైటింగ్లో ఫెయిల్ అయిందా? ఫెయిల్ టు కనెక్ట్ డేటాబేస్, టార్గెట్ ఫెయిల్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ గా ఫెయిల్ అయింది, టార్గెట్ సక్సెస్ అయింది కదా మనకి. కనెక్షన్స్ firmware Informatica local host port number ఎందుకు connect out at does not reference the table image source. సో ట్రంకేట్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది, ఫస్ట్ ట్రంకేట్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది. లెట్స్ సీ వెదర్ వీ కెన్ సీ దట్. ఓకే, ఇది ప్రోటోకాల్ మ్యాపింగ్ లోకి వెళ్దాం. సో లెట్స్ ప్రివ్యూ ద డేటా. ఓకే, సో ప్రివ్యూ అంటే ఏంటంటే మనం డేటాను చూడడానికి వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ చూడడానికి చూస్తున్నాం నేను. డేటా ప్రివ్యూ సక్సెస్ఫుల్లీ వీ కెన్ సీ ద డేటా. ఓకేనా? సో డేటా అనేది మనకు వస్తుంది. అలాగే టార్గెట్లో కూడా చూద్దాం. ఓ టార్గెట్ ప్రివ్యూ సపోర్ట్ చేయదు. సో టార్గెట్ కనెక్షన్ ఏదో ఇష్యూ వస్తుంది. చూద్దాం టార్గెట్ ఏం సెలెక్ట్ చేస్తాం మనం. March 24 ఎంప్లాయీస్ చూడొచ్చు మనం వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్. టార్గెట్ లో ఏం డేటా లేదు. సో ఓకే, ఎందుకు ఫెయిల్ అవుతుంది మరి ఇది?
రంగే టేబుల్ తీసేస్తే అన్ని ప్రాపర్గా మై జాబ్స్ కరెక్ట్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. Okay, now it's fine. Okay, so 107 records చేసింది. Okay, pass it. 107 records. Let's see whether it is. Select start employees. ఓకేనా? సో మనకి మన డేటా వచ్చేసింది 107 రికార్డ్స్ వచ్చేసింది. సో ఇది అర్థమైందా 1-to-1 మ్యాపింగ్? 1-to-1 మ్యాపింగ్ అర్థమైందా? సో ఏం లేదు, మీరు మ్యాపింగ్ సెలెక్ట్ చేయగానే సోర్స్ టార్గెట్ వస్తుంది. సోర్స్కి వెళ్ళేసి సోర్స్ ఏది సింగిల్ ఆబ్జెక్టా మల్టిపుల్ ఆబ్జెక్టా కనెక్షన్ సెలెక్ట్ చేసుకొని టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇంకా ఇంకేమైనా కావాలంటే ఇవ్వాలి. ఫీల్డ్స్ కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ ఫీల్డ్స్ ఉన్నాయని. సో ఏమైనా ఫీల్డ్స్ మీరు తీసేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. సో మీకు పార్టీషన్స్ కావాలంటే ఇది తర్వాత చూద్దాంలే. కీ రేంజ్ పాస్ 2 ఉంటాయి పార్టీషన్స్. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్లోకి వచ్చేసి ఇన్కమింగ్ ఫీల్డ్స్ మనకి ఏమేమి వస్తున్నాయో చూసుకోవాలి. తర్వాత టార్గెట్లోకి వెళ్ళేసి సింగిల్ ఆబ్జెక్ట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనం టార్గెట్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. టార్గెట్ ఫీల్డ్స్ ఇవి. మీరు ఏదైనా తీసేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్, యూజ్ లేబుల్స్ అనేవి వస్తాయి. డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత ఫీల్డ్ మ్యాపింగ్ చేయాలి. ఫీల్డ్ మ్యాపింగ్ చేసినాక సో మీరు డైరెక్ట్ రన్ చేసుకోవచ్చు. రన్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. ఓకేనా? ఇది నాకు క్లియర్ ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఆన్సర్ చేయండి. క్లియరా కాదా? ఓకే అండి. బట్ ప్రాక్టీస్ సో మీరు నా రికార్డింగ్ అయినా చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అందరూ 1-to-1 మ్యాపింగ్ చేసి రేపటికి రావాలి. రికార్డింగ్ ఎట్లుందో అట్లే చేసినా సరే 1-to-1 మ్యాపింగ్ చేసి రండి రేపు. ఎట్టి పరిస్థితుల్లో 1-to-1 అయితే చేసి రాకుండా రావాలి. ఓకేనా? క్లియరా? ఓకే అన్న. ఓకే. వీడియో ఇస్తాను లేని.